అనుభవుడు ఆయన ఒక డైరెక్టర్ల మీటింగ్ పోతాడు, పెద్ద బిజినెస్ మీటింగ్. ఇక డైరెక్టర్ ఏమడుగుతాడు, అత్యంత ఖరీదైన స్థలం ఎక్కడుంది ప్రపంచంలో అంటే అందరూ చెప్తారు, అంత బిజినెస్ మ్యాగ్నెట్లు కదా. ఏం చెప్తారంటే ఒక ఆయన సార్ గనులు ఉన్న ప్రదేశం అంటాడు, ఒక ఆయన బంగారు అంటాడు, ఇంకోటి ఏదో పెట్రోల్ గనులు ఉన్నాయి, ఇవి ఇట్లా ఏదేదో ఖనిజ సంపదలు ఏమేమో చెప్తే లాస్ట్కి ఆయన ఏం చెప్తాడంటే డైరెక్టర్, అయ్యా అత్యంత ఖరీదైన స్థలం ఏదైతే ఉంది అంటే అది శ్మశానమే. ఎందుకు అంటే ఎవ్వడు కూడా ఖాళీగా చస్తలేడు, అన్ని మోసుకొని దాచుకొని మూసిపెట్టుకొని పోయి వస్తుండ్రు. మేధావులు కూడా పెద్ద పెద్ద మేధావులు, వాడు వందలు వేలాది మందికి ఈ దేశానికి సమాజానికి అందించవలసిన మెసేజ్ అంతా వాన్ లోపల దాచుకొని ఇంకొకరికి గెలవద్దన్నాడు, చచ్చిపోయి ఆడ పెడుతున్నాడు. అది దాంతో కథమవుతుంది. కనుక ఆయన ఇదంతా మీటింగ్ అయిన తర్వాత ఒక 10 పేజీల పుస్తకం రాసుకున్నాడు టాడ్ హెన్రీ అని. ఏం రాసుకున్నాడు, డై ఎంటీ, నువ్వు చచ్చిపోయేటాలకి ఖాళీగా చావురా నాయన. ఖాళీగా అంటే మన లోపల ఉన్న జ్ఞానాన్ని ఏదైతే ఉందో, ఆస్తులనే కాదు, జ్ఞానాన్ని ఇంకేదైనా స్ఫూర్తిని, పోరాట పటిమ ఇంకేముంటే నువ్వేం నేర్చుకున్నావో అదంతా ఈ సమాజానికి ఇచ్చి చచ్చిపో, ఖాళీగా చచ్చిపోన్నాడు. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డై ఎంటీ. అంటే డై ఎంటీ అండ్ డై ఫర్ లైవ్, బతకడానికి చావు. వాళ్ళు చచ్చిండ్రు, ఈరోజు మన మధ్యలో బతికిండ్రు. ఇక్కడ ఇది నీతి. అంటే నువ్వు ఖాళీగా పెట్టుకొని చచ్చిపో, ఉత్తగొచ్చిన ఉత్తగ పోరా నాయన కదా. ఇది దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆ చిన్న పుస్తకం. థ్యాంక్ యూ. ఈరోజు జ్యోతిబా పూలే 199వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి కేవి నరసింహులు గారు, మరియు ఈ సమావేశానికి వచ్చినటువంటి గ్రామ ప్రథమ పౌరుడు శ్రీ ముద్దిరాములు గారు, మరి 2 రాష్ట్రాలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పేరు పొందినటువంటి మన ప్రాంతంలో చాలా ప్రబలంగా ఉండేది మా చిన్నతనంలో జోగిని వ్యవస్థ. ఆ జోగిని వ్యవస్థని కూకటి వేళ్లతో పెగిలించి సమూలంగా నిర్మించినటువంటి ఒక ఆది పరాశక్తిగా మన ప్రాంతవాసి అయినటువంటి శ్రీమతి ఆజమ్మ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరియు మా మిత్రుడు శ్రీ ఎల్రాముల్, రిటైర్డ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, మరియు ఐమావతి మరియు మద్దిలేటి, ఇక వేదిక పైన ఉన్నటువంటి అందరూకి నా యొక్క ప్రత్యేక అభినందనలు. మనం ఈ మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క చరిత్ర ఒకవేళ మీరు అందరూ కూడా చదివింటారు. నేను అన్నిటికంటే ముందు ఏం చెప్తానంటే, ఈ కార్యక్రమాన్ని చేపట్టడం వల్ల ఇది మంచి ఆలోచన నరసింహులు చేసినటువంటిది. ఎందుకంటే మనం చదివేటటువంటి అలవాటు పూర్తిగా మరుగున పడిపోయింది. ఈవెన్ పిల్లలు చదువుకునే పాఠశాల కూడా చదవడం పఠనాసక్తి లేనట్లయిపోయింది. చదివేటటువంటి ఆసక్తి పెరిగి ఆ మహానుభావుల యొక్క చరిత్రను తెలుసుకునేటటువంటి అవకాశం కలుగుతుంది. ఎందుకంటే మా చిన్నతనంలో ఈ జ్యోతిబా పూలే అనేటటువంటి పేరే మేము వినలేదు మా చిన్నతనంలో. అంబేద్కర్ కానీ ఎందుకంటే ఈ చరిత్రనంతా దాచిపెట్టడం జరిగింది. ఎందుకంటే ఆధిపత్య వర్గాల యొక్క రాజ్యం ఉండడం వల్ల ఈ నిమ్న జాతులకు చెందినటువంటి ఒక మహానుభావుల చరిత్రను దాచిపెట్టడం జరగడం వల్ల మనం తెలుసుకోకపోతున్నాం. కానీ ఎప్పుడైతే మనలో చైతన్యం వచ్చి చాలా చదువుకున్న వాళ్ళు ఎక్కువగా కావడం వల్ల వాళ్ళ చరిత్రను మనం ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాం. ఈ చరిత్ర తెలుసుకొని మనం వాళ్ళకు దండలేసి వాళ్ళని జ్ఞాపకం చేసుకోవడం కాదు, ఇది ఒక గుర్తు కాదు, వాళ్ళ యొక్క మార్గదర్శులు, వాళ్ళని మనం గుర్తుపెట్టుకోవడం కాదు, వాళ్ళని మార్గదర్శకులుగా చూసుకోవాలి. ఎప్పుడైతే మనం ఈ ఉపన్యాసాలు విని ఇన్స్పైరేషన్ కాలేము, ఎప్పుడైతే వాళ్ళ నిజమైన చరిత్రలు చదివితేనే మనకు అసలు వాళ్ళు చేసినటువంటి గొప్ప పనులు తెలుస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, పిల్లలు ఇది చదువుకునేటటువంటి వయస్సు కాబట్టి మీరందరూ కూడా పఠనాసక్తి పెంచుకొని ఈ మహానుభావుల యొక్క చరిత్రలు కూడా చదువుకోవాలి. చదువుకున్నప్పుడే మనము సమాజానికి ఏమైనా చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ రోజుల్లో ప్రతికూల వాతావరణంలో, అంటే ఈ రోజు ఉన్నటువంటి స్వేచ్ఛ హక్కులు ఆ రోజుల్లో లేవు. 200 సంవత్సరాల క్రితం మనం ఊహించుకుంటే అది భరించరానటువంటి బాధాకరమైనటువంటి విషయాలు. ఎందుకంటే ఎవరికి కూడా స్వేచ్ఛ లేదు, మాట్లాడే హక్కు లేదు. ఆ రోజులు అసలు విద్య అనేది శూద్రులకు అతి శూద్రులకు అస్సలు లేదు, కేవలం వాళ్ళు సేవకులుగా మాత్రమే ఉండాలి. ఇటువంటి ఆలోచన ఉన్నటువంటి
ఇటువంటి ఆలోచన ఆ రోజుల్లో ఉన్నటువంటి సమాజంలో వాటన్నిటిని కూడా ఎదిరించి సమాజంని ఎదురు నిలబడి ప్రజల కోసం పనిచేసినటువంటి మహానుభావుడు జ్యోతిబా పూలే. ఎందుకంటే వాళ్ళ ఇంత మునుపు గతంలో ఆయన చరిత్ర చాలామంది చెప్పారు, మళ్ళీ నేను ఆ జోలికి పోవడం లేదు. ఎందుకంటే మనము ఏదైనా మనం గొప్పవాళ్ళం కావాలంటే చదవాలి, బుక్కులు చదవాలి, బాగా గొప్పవాళ్ళ యొక్క పుస్తకాలు చదివి వాళ్ళ యొక్క జీవిత చరిత్రలు చదవాలి. ఎందుకంటే ఈ జ్యోతిబా పూలే బాగా ప్రభావితమైంది ఎందుకంటే ఇద్దరి చరిత్రలు చదివి. ఒకరు ఛత్రపతి శివాజీ మహారాజ్, తర్వాత జార్జ్ వాషింగ్టన్, అమెరికా దేశం యొక్క స్వాతంత్రం కోసం పోరాడినటువంటి ఆయన. ఈ ఇద్దరి చరిత్రలు చదివి ఆయన చాలా ప్రభావితమైండు. ఇక తర్వాత మానవ హక్కులను గురించి థామస్ రాసినటువంటి పుస్తకాన్ని చదివిండు. దీనివల్ల మానవ హక్కుల గురించి పూర్తి అవగాహన చేసుకొని ఆయన ఈ సంఘ సేవ కోసం ఆయన తన యొక్క జీవితాన్ని అంకితం చేసిండు. ఈయన ఎందుకు ఈ విధంగా మారిపోయిందంటే తన చిన్ననాటి యొక్క మిత్రుడు, ఒక బ్రాహ్మణ మిత్రుని యొక్క వివాహానికి పోతే అక్కడ ఈయన శూద్రుడని అక్కడ ఆయనకు ఘోరమైనటువంటి అవమానం జరుగుతుంది. ఆ అవమానాన్ని తట్టుకోలేక ఆ రోజే ఆయన నిర్ణయించుకున్నాడు, నేను ఈ కుల వివక్షకు తర్వాత ఈ సమాజంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరచాలనే ఉద్దేశంతోన ఆయన ఈ మార్గాన్ని ఎంచుకొని స్త్రీ విద్య కోసము, తర్వాత బాల్య వివాహాల నిషేధము, తర్వాత వితంతువుల పునర్వివాహము, ఇలా అనేకమైనటువంటి సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలకు ఆయన ఎదుర్కొని అన్నిటినీ సవాళ్ళను ఎదుర్కొని నిలబడి ఈరోజు మనం ఆయన చిరస్మరణీయుడిగా ఉన్నాడు. ఒకటి ఉంది, మనం అలసిపోయే వరకు ఆడితే అది ఆట, గెలిచే వరకు చేస్తే అది యుద్ధం, కానీ చచ్చినా బతుకున్నామంటే అది జీవితం. ఆ విధంగా వాళ్ళు చచ్చిపోయినా ఈరోజు బతుకున్నారంటే వాళ్ళు చేసినటువంటి గొప్ప పనులు. కాబట్టి మనం కూడా వాళ్ళు చేసినంత కాకపోయినా ఆ రోజులు ఆ ప్రతికూల వాతావరణంలో వాళ్ళు అంతా చేసినారంటే మనం చేయడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. సమాజంలో ఉన్నటువంటి దురాచారాలు, సమాజంలో జరుగుతున్నటువంటి మూఢనమ్మకాలు తొలగించాలంటే మనం ఎన్నో చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మీరందరూ కూడా భవిష్యత్తులో మంచి పౌరులుగా భావి భారత నిర్మాతలు అవుతారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నరసింహులు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. సార్, ప్రత్యేకంగా ఎంజేపీవీసీ తరపున మీ స్నేహబంధం ఇలాగే ఉండాలని, మీ స్నేహితుల విషయాలు నేను పక్క వాళ్ళు చెప్తే తెలుసుకున్నాను, నాకు స్వయంగా తెలియదు, అయినా కానీ మీరు ఉండాలని కోరుకుంటున్నాం. అందుకని ఒక లైన్ వాడి వేరే వాళ్ళకి అవకాశం ఇస్తున్నా. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బ్రతుకు బాటకు నీడనిచ్చే మల్లెరా, నీడనిచ్చే మల్లెరా. తప్పటడుగులు వేసినప్పుడు, పిచ్చి గీతలు గీసినప్పుడు, ఆశయుక్తికై సాగినప్పుడు, ఆశలాదై నిలిచినప్పుడు, స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బ్రతుకు బాటకు నీడనిచ్చే మల్లెరా. మీ స్నేహానికి విలువతో నాకు ఉన్నది మాత్రమే చెప్పగలుగుతాం సార్. మీ స్నేహానికి నేను విలువ కట్టలేను, ఏమనిద్దామంటే నా చేతులు కూడా సారీ సార్. కాబట్టి ఈ సభను నెక్స్ట్ మన పాఠశాలకు అభివృద్ధి పథంలో నడిపిస్తూ పిల్లలను అక్కడక్కడ ప్రజా సమస్యలపై, ఊర్ల రైతులతో కానీ అన్ని విషయాలపై ఏకీభవిస్తూ స్నేహానికి బంధంగా దగ్గరగా ఉంటూ మాకు, మా సంఘానికి, మా మిత్రులతో ఏకాభిప్రాయంతో అన్ని రకాలుగా కలిసిమెలిసి వస్తున్న మా మిత్రుడు స్వామి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్న మిత్రమా, ప్లీజ్.